ఇజ్రాయిల్ అయితే పక్కా ప్లాన్‌తోనే దాడి చేసిందన్నటువంటి విషయాన్ని ప్రపంచ నిపుణులందరూ గూడా చెప్తున్నారు. ఎవరు ఊహించనటువంటి అటాక్స్ చేసింది ఇజ్రాయెలు. ఆహ్, ఏదైతే ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లరిజానీని చంపేయడం, ఆ దేశానికి ఒక రకంగా వెన్నెముక విరిచేసినట్టు. ఖొమైనీ కూడా ఇతని రక్షణలోనే ఉన్నాడు. ఖొమైనీని లేపేశారు ఇతని రక్షణలో ఉండగా. ఇప్పుడు ఇతన్నే లేపి పడేశారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని చంపిన తర్వాత భారీ స్థాయి నష్టం ఇదే. అందుకనినే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన నేతగా ఈయనకి పేరుంది. ఖమేనీ మరణం తర్వాత నుంచి ఇజ్రాయెల్ ఇతన్నే టార్గెట్ చేసుకొచ్చింది. లర్జానీ కదలికలు గుర్తించడం అంత తేలికైన పనిగా, శత్రువులు చెక్కకుండా దాటుకోవడంలో బొరియలు తీసుకునే ఎలకలాంటోడు అన్నటువంటి ప్రచారం ఉంది. సిద్ధాస్తుడు అందుకు తగ్గట్టుగా గత 2 వారాల నుండి రహస్య ప్రాంతంలో ఏ బంకర్‌లో ఉన్నాడో గూడా తెలియకుండా ఇరాన్ సైన్యాన్ని నడిపిస్తా వచ్చాడు. ఇజ్రాయెల్ మీద దాడులు, తర్వాతన ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి బేసుల మీద దాడులు, గల్ఫ్ దేశాల మీద దాడులు, అసలు ఇప్పుడున్నటువంటి హార్ముజ్ జలసంధి గొడవంతా ప్లాన్ అంతా గూడా ఇతందే. అలాంటి లరిజానీని ట్రాక్ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థని వినియోగించింది. అతడి కూతురుందట లర్జానీకి. ఆ కూతురు ఇంట్లో ఉన్నాడని చివరికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడెంటిఫై చేసింది. ఆ తర్వాత ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ఛేదించేందుకు యుద్ధ విమానాలు పంపించారు. అత్యంత పక్కా సమాచారంతో ఐడిఎఫ్ దళాలు లరిజానీ ఉన్న ప్రాంతంలో విమానికి దాడులు జరిపినాయి. ఘటనలో లరిజానీతో పాటు అతని కొడుకు కూడా చనిపోయాడు అన్నటువంటిది ఇక్కడ కన్ఫామ్ అనమాట. లరిజానీ ఆపరేషన్ చేసిన సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సల్మనీ కూడా ఇంకో వైపున ఉన్నాడు. అతన్ని కూడా టార్గెట్ చేసింది ఒకేసారి. ఒకే సమయంలో 2 వేర్వేరు ప్రాంతాలు విజయవంతంగా దాడులు నిర్వహించామన్నటువంటిది ఇజ్రాయెల్ రక్షణ శాఖ చెప్తోంది. సాల్మన్ ఇటీవల ఇరాన్లో జరిగిన అల్లర్లను అణిచేయడంలో, అనేక మందిని ఉరి తీయడం, కాల్చి చంపడంలో కీలక పాత్ర పోషించినాడు ఉద్యమకారుణ్ణి. 1958లో పుట్టినటువంటి లర్జానీ ఇరాన్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ కుటుంబ వ్యక్తి. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ కుడిభుజం. ఇరాన్ అణు కార్యక్రమంలో కూడా కీలకంగా పనిచేశాడు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ కూడా. 2025లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. తాజా ఇజ్రాయెల్ అమెరికా దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న పోరాటంలో తన సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఖమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్ మొత్తబా అజ్ఞాతంలో ఉన్నటువంటి సందర్భంలో మత సిద్ధాంతాల కారణంగా ఆయన నియామకాన్ని లరిజానీ వ్యతిరేకించాడు కూడా. ఎందుకంటే మత సిద్ధాంతం ప్రకారం కొడుకుని వారసుడిగా చేయకూడదు అన్నటువంటిది రూల్ అక్కడ. ఆ విషయాన్ని ప్రస్తావించి ఓ రకంగా కొత్త అధినేతకి ఎదురు తిరిగినంతటి మత విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఇతన్ని టార్గెట్ చేసి లేపేసిందనమాట.